తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రానున్న 2 రోజుల్లో సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, పటాన్చెరులో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ 7.8, రాజేంద్రనగర్ 9, హనుమకొండ 10.5, నిజామాబాద్ 11.7, రామగుండం 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళ రహదారులపై పొగమంచు కమ్మేస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. క్రాంతి. హిమబిందు, రాష్ట్ర వ్యాప్తంగా చలితో మొత్తం ప్రజలు వణికిపోతున్నారు. తీవ్రమైన చలిగాలులు వీస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరాది వైపు నుంచి వస్తున్న చలిగాలుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత 10 ఏళ్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మన దగ్గర. మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల ఇటు ప్రజలు కానీ రైతులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే కనుక ఈ రోజు కొంత బెటర్ ఉంది. నిన్న సంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే కోరిలో కనిష్ట ఉష్ణోగ్రత 4.8 నమోదైంది. కానీ ఈ రోజు అది కొంత పెరిగి పటాన్చెరు ప్రాంతంలో 7.2 అయింది. అంటే కొంత సంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కొంత ఉష్ణోగ్రతలు ఈ రోజు పెరిగాయి నిన్నటితో కంపేర్ చేసుకుంటే. కానీ ఇప్పటికీ కూడా ఇది కూడా అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలుగానే పరిగణించవచ్చు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రోడ్ల మీద పొగమంచు బాగా ఎక్కువగా ఉంది. దీంతో తెల్లవారుజామున రాకపోకలకి తీవ్ర ఇబ్బంది పడుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. అటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరిగింది. మన్యంలో ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకు ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. అటు ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. గుడ్ మార్నింగ్ బిందు. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఏజెన్సీలో విశాఖ ఏజెన్సీతో పాటు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అయితే బాగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 10 సింగిల్ డిజిట్స్ కి అయితే పడిపోతున్న పరిస్థితి ఉంది. రోజు నిత్యంగా చూసుకుంటే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో అయితే 3 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. అత్యల్ప ఉష్ణోగ్రత లంబసింగిలో నమోదవుతుంది. అదేవిధంగా చింతపల్లిలో 6 డిగ్రీలు, పాడేరులో 7 డిగ్రీలు, అరకులోయలో 5 డిగ్రీలు, డుంబ్రిగూడలో అయితే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇది రాబోయే 2-3 రోజుల్లో ఈ చలి తీవ్రత ఇంకా ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచించింది. దీంతో తీవ్రమైనటువంటి పొగమంచు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రయాణాలు అయితే కష్టసాధ్యమవుతున్నాయి. మరోవైపు ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు కూడా బయటికి రావాలంటే కూడా చాలా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ చలికాలం కావడంతో దాంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుంది. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ జీవనానికి అయితే అంతరాయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 అయినప్పటికీ కూడా సూర్యుడు కనిపించిన పరిస్థితి అరకు, లంబసింగి, చింతపల్లి, పాడేరు, డుంబ్రిగూడ. అంటే రాజు, అంటే ఇంకా మనం చూస్తుంటే మన్యం జిల్లాలో కూడా అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ ఇంకా తక్కువగా కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఇంకా ఈ ఉష్ణోగ్రతలే కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది రాజు? ప్రస్తుతం చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే కూడా రికార్డు స్థాయిలో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కువగా లంబసింగిలోనే అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అరకు, చింతపల్లి, అనంతగిరి, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కొంత గిరిజనుల్ని, స్థానికుల్ని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈశాన్య గాలులు ఏవైతే ఉన్నాయో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ చలిగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వచ్చే 3-4 రోజులు కూడా ఇదే పరిస్థితి అవక ఉంది. అయితే ఇప్పుడు ప్రతి ఏడాది కూడా జనవరి శివరాత్రి వరకు చలి ఉండడం కామన్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా రోజులు ఎక్కువ నెలలు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షిత
సురక్షితంగా ఉండేందుకు శ్వాసకోశ వ్యాధులకి గురవ్వకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు క్రిస్మస్ సెలవులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువగా ఈ అరకు పాడేరు ప్రాంతాలకైతే పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఈ మాస్కులు కానీ మంకీ క్యాప్లు స్వెట్టర్లు వేసుకోవాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా పొగమంచు ఎక్కువగా ఉండడంతో ప్రయాణాలు కష్టమవుతున్న నేపథ్యంలో రాత్రి ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఏజెన్సీలో ప్రయాణించిన ప్రయాణికులకు సాయంత్రం 5 నుంచే నిషేధాంక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం వరకు కూడా ఏజెన్సీలో భారీ వాహనాలని అనుమతించడం లేదు. ముఖ్యంగా ఈ పొగమంచుతో పాటు చలి కారణంగా డ్రైవింగ్ ఇబ్బంది అవుతుంది. రోడ్డు సరిగా కనిపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు పర్యాటకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.